వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బి లైక్ బ్రో. ముందు కాలంలో ఓటు వెయ్యండి అని మాటతో చెప్పేవారేమో, ఇప్పుడు ఓటు వెయ్యండి అంటూ నోటుతో చెప్తున్నారు రాజకీయ నాయకులు. ఒక దుమ్ము పట్టిన సంచిలో ఏకంగా 70 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అనంతపురం నుండి ధర్మవరం వెళ్లే మార్గంలో ఒక మారుమూల ప్రదేశంలో దర్శనమిచ్చిన ఈ డబ్బు సంచి అక్కడ వారిని ఆశ్చర్యానికి గుర్చేసింది. అంతటి డబ్బు ఒక పాత సంచిలో వేసి పడేయటానికి కారణం ఏమై ఉంటుంది అని అక్కడి వారితో పాటు పోలీసులు కూడా డైలమాలో పడ్డారు. పోలీసుల ఊహాగానాల ప్రకారం ఎలక్షన్లు దగ్గర పడుతుండడం, ఇక ఎక్కడికక్కడ వాహనాలు ఆపి తనిఖీలు చేస్తుండడంతో డబ్బు ఎలా రవాణా చేయాలో తెలియక ఇలా పాత సంచుల్లో డబ్బుని ఊర్లు దాటించే ప్రయత్నమే ఇది. అందులోనూ ఇది న్యాయబద్ధంగా సంపాదించిన డబ్బైతే ఎవరో ఒకరు తమ డబ్బు పోయిందని పోలీసులను ఆశ్రయించేవారు. అలా ఎవ్వరూ రాలేదంటే ఖచ్చితంగా ఇది అక్రమ సంపాదనే. తమ పార్టీ గెలుపు కోసం జనాలను 1000, 2000కు కొనుక్కుంటూ ఇంతటి నీచపు రాజకీయాలు చేస్తున్న ఇలాంటి పాలకులకు ప్రజలే బుద్ధి చెప్పాలి. ఒక్క 2000 నోటు నీ కుటుంబ 2 రోజుల ఖర్చుకి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ అదే 2000 ఇచ్చిన వాడు ఇలా అడ్డదారిలో గెలిచి 5 ఏళ్లు ఇంకెన్నో అడ్డదారులు తొక్కి 2000 కోట్లు సంపాదించుకుంటాడు. కావున మనం మన ఓటుని అమ్ముకోకుండా నిజాయితీ పరుణ్ణి ఎన్నుకుందాం. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ లో పోస్ట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.